3RR న్యూస్ కు విశేష స్పందన. 7వ తేదీ చిట్వేల్ పట్టణంలోని హై స్కూల్ ప్లేస్ పాఠశాల నందు వంటగదుల పైకప్పు రేకులు ఎక్కువ బొక్కలు పడి అధ్వానంగా ఉన్నాయని న్యూస్ వేయడం జరిగింది. వెంటనే స్పందించి వంటగదులకు తాత్కాలిక నిర్మాణంగా 30,000 రూపాయల బడ్జెట్తో తాత్కాలిక నూతన రేకులు వేసి వర్షం పడుతున్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు వంట చేసి అందించే మంచి పరిస్థితి కల్పించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా విద్యాశాఖ అధికారులకు, జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు 3RR న్యూస్ ఛానల్ యాజమాన్యం అభినందనలు తెలుపుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నిధులు కేటాయించి శాశ్వత నిర్మాణం కల్పించాలని చిట్వేల్ మండల ప్రజలు కోరుకుంటున్నారు. చాలా చిట్వేల్ మండలంలో ఉంటే అతిపెద్ద స్కూల్ అయినటువంటి జెడ్పీ స్కూల్, హై స్కూల్ ప్లస్ కో ఎడ్యుకేషన్ ఈ స్కూల్కి మీరు ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఇక్కడ పిల్లలకు వంట చేసేటువంటి వంటగదులు అవన్నీ పాతయన్నీ తీసి రీమోడల్గా దాన్ని చేశారు, మళ్ళీ కొత్త రేకులేసి. అవి ఎలా మీ సొంత నీతులు చేశారా లేకపోతే ఎలా చేశారు? అది గత కొంతకాలంగా మన పాఠశాలలో వంటగది రేకుల సమస్య అనేది ఉండింది, పాడైపోయినాయి. ఇటీవల ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి గ్రాంట్స్ నుంచి మనం తీసుకొని మనం తాత్కాలికంగా కొంత వేయగలిగినాం. ఇంకా ఉంది. డిఓకి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. ప్రభుత్వం ద్వారా ఇంకా మరిన్ని నిధులు సమకూరితే శాశ్వత పరిష్కారం దిశగా మేము ఆలోచన చేస్తాం. మరి ఇక్కడ ఎంత ఖర్చు అయిందంటారు దీనికి? ప్రజెంట్ మీరు చేస్తున్న తాత్కాలిక నిర్మాణానికి ఇప్పటి వరకు దాదాపు 30,000 శాశ్వత నిర్మాణం కోసం ఎంత బడ్జెట్ అవ్వచ్చు అనుకుంటున్నాను? మన ఇక్కడ 5 లక్షలు ప్రభుత్వం మనకు సమకూరిస్తే వంటగది పూర్తి నిర్మాణం చేసుకోవచ్చు. ఇంకా చేయాల్సినవి ఇంకా ఉంది. ముందు పక్క రేకులు ఉన్నాయి కదా, ఇక్కడ వంట వడ్డించేదానికి ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఇక్కడ వడ్డించుకొని చేయడానికి వాళ్ళకు భోజనం వడ్డించడానికి ఇబ్బంది అవుతుంది. దానికి కూడా మనకు ఎక్కువ నిధులు కేటాయిస్తే ఈ పక్క కూడా మనం రేకులు దించుకోవడానికి వీలవుతుంది. ఇటు సైడు అటు సైడ్ కూడా తీస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికోసం కనీసం 10 లక్షలన్నా మనకు ప్రభుత్వం ద్వారా నిధులు సమకూరిస్తే ఇంకా బాగా చేయగలుగుతాం. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడతాను వల్ల మన స్కూల్ కంటే నిధులు ఏమైనా మంజూరైనాయా? లేకపోతే ఈ సమస్యను మీరు కలెక్టర్ దృష్టికి అయినా తీసుకువెళ్ళారా? ఇటీవల తీసుకెళ్ళాం. ఇటీవలే దీన్ని శాశ్వత పరిష్కారానికి డిఓకు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఎన్ని రోజులైంది ఇచ్చి? 10 రోజుల పైన. 10 రోజులైంది. సార్ ఏం చెప్పినారు మీకు? సార్ పరిశీలిస్తామని చెప్పినారు. కొత్త మళ్ళీ ఇంకో ఎస్ఎస్ఏకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వన్నారు, అది కూడా ఇస్తుంది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారా లేకపోతే ఈ తాత్కాలిక నిర్మాణంతో అట్నే సరిపెడతారా? అంటే మనం ప్రభుత్వం ఇంకా నిధులు కేటాయించే టైం పడుతుంది, అందువల్ల మనం తాత్కాలిక నిర్మాణం మనం చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం నిధులు సమకూర్చడం అనేది కొంచెం ఎక్కువ కాలం పడుతుంది కాబట్టి మనం తాత్కాలికంగా చేయగలిగాం. మీకు ఇప్పుడు వర్షం పడుతుంది కదమ్మా ఇక్కడ చిట్వేల్లో. ఇప్పుడు మీకు కొత్తగా రేకులు వేసిన దానివల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ముందుకు ఇప్పుడు తేడా ఏంటి? వంట చేసుకునేదానికి ఇప్పుడు అంతా బాగానే ఉందా? ఎంత బాగా వచ్చినా పిల్లలకు సౌకర్యంగా నేను చేయలేదు. ఇప్పుడు ఇంకా కొంచెం శాశ్వత పరిష్కారం చేస్తే ఎలా ఉంటుంది మీకు?